బ్రేకింగ్ చూస్తున్నాం. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు 8 గంటలుగా కొనసాగుతున్నాయి. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్న సమయంలో ఉమామహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లో తలదూర్చి డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు వినిపించాయి. డబ్బులు తీసుకొని నిందితులకు సపోర్ట్ చేసి అన్యాయం చేశారని పలు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. సోదాల్లో భాగంగా ఉమామహేశ్వరరావు బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. సరే సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు 8 గంటలుగా కొనసాగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ రోజు ఉదయం నుంచి ఉమామహేశ్వరరావు నివాసాలు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆయన సస్పెండ్ అయిన తర్వాత, ఉమామహేశ్వరరావును సస్పెండ్ చేసిన తర్వాత ఆయనకు సంబంధించి కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని పోలీసులు అయితే ఆరా తీశారు. అందులో భాగంగా ఏసీబీకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా రంగంలో దిగినటువంటి 6 చోట్ల ఏకకాలంలో అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏం చూస్తుంటే మాత్రం ఒక రియల్టర్ మర్డర్ కేసుకు సంబంధించి సిపి ఈయన సస్పెండ్ చేయడము, ఆ తర్వాత ఈయన సాహితీకి సంబంధించినటువంటి డెవలపర్స్ ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో కూడా ఈయన మీద కొన్ని అలిగేషన్స్, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఈయన సస్పెండ్ చేస్తూ కూడా ఒక మర్డర్ కేసులో డబ్బులు తీసుకొని టోటల్ గా కేసు విషయంలో తప్పుదోవ పట్టించారు అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలోనే సిపి సస్పెండ్ చేయడం. ఆ తర్వాత ఈయన కూడా డెఫినెట్ గా అక్రమ ఆస్తులు కూడబెట్టాడు అనేటటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారంతో ఆ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా రంగంలోకి దిగినటువంటి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఎక్కడెక్కడ అక్రమాస్తులు కూడబెట్టారు, ఈయనకు ఉన్నటువంటి బినామీలు ఎవరు, ఏ బినామీ పేర్ల మీద ఈ డబ్బులన్నీ కూడా మొత్తం మళ్లించాడు అనే దానికి సంబంధించి వివరాలు ఆరా తీయడం అయితే జరుగుతుంది. ఆయనకు సంబంధించినటువంటి బ్యాంకు, అదేవిధంగా లాకర్స్ ఏవైతే ఉంటాయో ఆ లాకర్లకు సంబంధించి కూడా ప్రస్తుతం వాటిని ఓపెన్ చేసే పనులు పడ్డారు. ఈ రోజు సాయంత్రానికి ఏసీపీ విడుదల చేయబోతున్నటువంటి ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉందో దాని అనుగుణంగా అయితే పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ మధు.